వాకేమిటి అన్న వీడియో బాగుందిరా, అమేజింగ్ అసలు. ఓ వాకేమిటి అన్న, ఓ హాయ్. నీ వీడియోనే చూస్తున్నా, జస్ట్ అదే నచ్చిందా? ఓకే ఓకే నైస్. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సబ్స్క్రైబా లేదన్నా, ఎట్లా హోమ్ స్క్రీన్లోకి వచ్చేసే కదా నువ్వు పెడితే వీడియో. అయినా నువ్వెప్పుడు చెప్పినావు అన్న, ఏ వీడియోలో చెప్పినావు సబ్స్క్రైబ్ చేసుకోమని? నేను చేసుకోవాలన్నా? సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోనా? అయినా క్రియేటర్స్ వాళ్ళ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినప్పుడు ఎందుకు చేసుకోవాలి స్పెషల్గా? నీ ఛానల్ కన్నా నీ ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేద్దామని అనుకున్నా, నా చెయ్యి ఇట్లా లైక్ బటన్కి వెళ్ళిపోయింది అన్న. అది నేను మర్చిపోయినా. అది సబ్స్క్రైబ్ నన్ను నేను రోస్ట్ చేసుకున్నట్టు ఉంది అయితే. అందుకే ఇంకా చేసుకొని వేస్ట్ అనిపిస్తుంది. నీకు ఇలాంటి సబ్స్క్రైబర్ ఎక్కడ దొరకడన్నా. బ్రెయిన్లో సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ తర్వాత సబ్స్క్రైబ్ చేస్తాలే నీ ఛానల్. నాకు నీ ఛానల్ పేరు తెలియదా? నా ఛానల్ పేరు ఏం చెప్పురా. 2012లో డిసెంబర్ డేట్ గుర్తులేదు కానీ ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పి చాలా పెద్ద న్యూస్లో వచ్చినాయి. ఏదో ఉంటే పాకెట్ నేను ఇంకోసారి సబ్స్క్రైబ్ చేసుకోను, ప్రపంచం అంతం కావద్దు అని చెప్పి నేను మొక్కుకున్నా. ప్రపంచం ఏం అంతం కావట్లేదు అన్న న్యూస్ వచ్చింది కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకోను అన్న. నేను యూట్యూబ్ లాగిన్ చేసుకోకుండా చూస్తా అన్న. చేస్తా అన్న. నీ ఛానల్ పాకెటే కదా. బ్రెయిన్లో సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ అంటే నువ్వు వీడియో అప్లోడ్ చేయక 2 నిమిషాల ముందు నాకు తెలిసిపోతుంది నువ్వు వీడియో అప్లోడ్ చేస్తున్నావు అని. నేను స్పెషల్ అన్నా. రెడ్ బటన్స్ ఎక్కడైతే కనిపిస్తాయో వాటికి ఒక లిమిట్ సెట్ చేసుకున్నాం, మంత్లీ లిమిట్. ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఏదైనా కానీ వాళ్ళ ప్రతి ప్లాట్ఫామ్లోనే సబ్స్క్రిప్షన్ లేదా జాయిన్ అనే వర్డ్ డెఫినెట్గా ఉంటుంది. సో చాలామంది సబ్స్క్రిప్షన్ అంటేనే పెయిడ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఊహించుకొని యూట్యూబ్లో కూడా చాలామంది అదే విధంగా ఫీల్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోరు. సో యూట్యూబ్లో అలాంటిది ఏమి ఉండదు, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఒక లిమిట్ లేదు సబ్స్క్రిప్షన్స్కి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు ఈ వీడియో చేస్తుంటేనే ఎట్లా సబ్స్క్రైబ్ ఏ యూట్యూబర్ కూడా నాకు తెలిసి 95 to 99% ఆఫ్ ద యూట్యూబర్స్ ఒక్క వీడియోలో ఎన్నిసార్లు యూట్యూబ్ వాళ్ళు చూసే ఫీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని బేసిస్గా ఆల్రెడీ ఒకవేళ మనం కొత్త ఛానల్ని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే, వాళ్ళ వీడియోస్ మనకు నచ్చినట్టయితే, వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియోస్ అది హోమ్ స్క్రీన్లోకి అపియర్ అవుతుంది 100%. యూట్యూబ్ ఆల్గరిథం అట్లనే వర్క్ చేస్తుంది. యూట్యూబ్ అనే కాదు, నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అట్లే వర్క్ చేస్తుంది, ట్విట్టర్ కూడా అట్లనే వర్క్ చేస్తుంది. నార్మల్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే కావచ్చు అట్లనే వర్క్ చేస్తాయి వాళ్ళ ఆల్గరిథమ్స్. ఏ ప్లాట్ఫామ్ అయినా అలానే పనిచేస్తుంది. అది 100% అది. ఇప్పుడు మీకు నచ్చిన పోస్టులు మీకు కనిపించకపోతే మీకు అది వాడాలని కూడా అనిపించదు. సో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అలానే పనిచేస్తాయి, యూట్యూబ్ కూడా అలానే పనిచేస్తుంది. ఎవరి ఛానల్లోకి అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది అట్లే ఉన్నారు. ఒక ఛానల్కి 1 మిలియన్ ఉంటే అబ్బా 1 మిలియన్ అంటే ఎంత ట్రస్ట్ ఉంటుంది ఒక యూట్యూబర్ పైన. అంటే ఆ యూట్యూబర్ చెప్పిందంతా నిజం కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో అందుకే మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందామని చెప్పి చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. సో ఇక్కడ ఆ యూట్యూబర్కి అంటే ఆ క్రియేటర్కి అండ్ ఆడియన్స్ ఎవరైతే ఆ వీడియోస్ చూస్తారో వాళ్ళకి మధ్యలో ఉన్న ట్రస్ట్ అది. సో ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, నేను కాదనట్లేదు. అంటే టైం పెరిగే కొద్దీ ఆ క్రియేటర్ కూడా చాలా మిస్టేక్ని సాల్వ్ చేసుకుంటూ కంటెంట్ ఎంత కరెక్ట్గా ఇవ్వాలి, ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వాలని కూడా ఆలోచిస్తాడు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అందులో కంపల్సరీ చేంజ్ ఉంటుంది ప్రీవియస్ ఉన్నదానికి ఇప్పుడు చెప్పే కంటెంట్కి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఏం కాదు, చేసుకోవచ్చు సబ్స్క్రైబ్, నో ప్రాబ్లం. నోటిఫికేషన్స్ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు వచ్చేస్తాయి. ఒకవేళ చాలా సింపుల్ టిప్ చెప్తా, మీరు అందరూ ఫాలో కావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్స్ ఆఫ్లో పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్స్ రావు. కాబట్టి
మీకు ఆ ఛానల్ నుంచి ఎట్లా కొత్త వీడియో వచ్చినా కానీ మీకు ఎట్లా హోమ్ స్క్రీన్లో అపియర్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా. సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకున్నా కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్లో డెఫినెట్గా కనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా కంటెంట్ క్రియేటర్కి హెల్ప్ అవుతుంది, మీకు నోటిఫికేషన్స్ రావు, మీరు కూడా డిస్ట్రాక్ట్ కారు. చాలా వైల్డ్ టిప్ ఇది, కానీ చాలా మంచి టిప్ అది, మీరు ఫాలో కావచ్చు, డెఫినెట్గా ఫాలో కావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇంకో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే, చాలా విచిత్రంగా నేను లైక్ ఎంకేబిహెచ్టీ మీకు ఐడియానే ఉంటుంది. సో ఆయన కూడా చెప్పినాడు అనమాట, లైక్ సబ్స్క్రైబ్ అన్న వర్డ్ చెప్పకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అన్న వర్డ్ చెప్పిన వెంటనే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అదేందో అర్థం కావట్లేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే లైక్ వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా, చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ అది. నెక్స్ట్ వీడియో స్టార్టింగే చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం అనుకుంటున్నా. లైక్ ఆ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చెప్తేనే చేసుకుంటారు అని అంటే ప్రతి వీడియోలో చెప్తాం కదా. ఆబ్వియస్లీ వీడియోస్ నచ్చి చేస్తే అది వేరే విషయం, కానీ చెప్తేనే చేస్తారు అని అంటే మనం కూడా ఒకసారి ట్రై చేయాలి. కొన్ని వీడియోస్ వరకు ట్రై చేద్దాం. ఈ వీడియోలో నేను లాస్ట్కి చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ వెనకాల ఉన్న రీజన్స్ని కనిపెట్టి మీ ముందు పెడదాం అనుకున్నా. అందులో కనిపెట్టేది ఏం లేదు, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇట్లాంటివే ఆలోచించేవాడిని అనమాట. అరే సబ్స్క్రైబ్ ఏమవుతుంది, నేనేం కట్టాలి, ఏం కట్టకూడదు, ఏమన్నా అవుతుందా. ఓకే, ఈ వీడియోలో కింద మీకు ఒక వర్డ్ కనిపిస్తూ ఉండొచ్చు, లైక్ ఎక్కడో అక్కడ నేను ఒక వర్డ్ పెడతా. ఆ వర్డ్లో 2-3 మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి. సో ఆ మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేసి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న స్క్రీన్లోనే ఆ వర్డ్ మీకు కనిపిస్తే, లైక్ ఆ వర్డ్ ఉన్న బటన్ మీకు కనిపిస్తే, ఆ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏందో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే, వాకెంటీ అన్న వీడియో బాగుందిరా, అమేజింగ్ అసలు. ఓ వాకెంటీ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 9999 ప్లస్ ఆరా. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే అయిపోతుంది. జస్ట్ ఇట్లా క్లిక్ అంతే, నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తే మీకు అప్డేట్స్ కావాలంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలి, నో ప్రాబ్లం. ఇట్లా వీడియో ఇట్లా రాగానే మీ ఫోన్కి వచ్చేస్తుంది. నోటిఫికేషన్స్ వద్దనుకుంటే బెల్ ఐకాన్ ఆఫ్, నో ప్రాబ్లం, బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే.